ఏమిట్రా నవ్వుతున్నావు? నువ్వు ఎంత కామెడీ ఉన్నావో తెలుసా? రే నీకు కామెడీ, వాళ్ళకి ట్రాజడీ. ట్రాజిడీయా? ఖేలింగే ఖేల్. ముందు ముందు నీకు అర్థం అవుద్ది. పద. చూసావరా ఎదవి ఎండి చేప మొక్కలు వేసుకొని కుళ్ళు జోకులతో ఎలా నవ్వుకుంటున్నారో. పోనీలేరా పాపం. ఓ నీ పాపం కాదురా, నువ్వు చూస్తుండు. దెయ్యంలా భయపెట్టి ఇది పోయిపిస్తా. నువ్వు డూప్లికేట్ దయ్యానివిరా, వాళ్ళు ఒరిజినల్ దయ్యాలు. వాళ్ళని భయపడదామని వెళ్తున్నావా? నీకున్నదిలే పోయిగా. ఎలానా? ఇది 1% భయమేరా, మిగతా 99%. ఎందుకురా పాపం వాళ్ళని ఏడిపిస్తావు? ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేరా, మెయిన్ పిక్చర్ ఇప్పుడు చూపిస్తానో చూడు. ఎక్కడికి వెనక లూపుకొని వస్తున్నావు? చిన్నపిల్లడు భయపడతావు. కూకరా ఆ కర్రీటి. ఏంద్రా పిల్ల, ఏం చేస్తున్నావు? మొక్కలు లేని కూకొని రా రా వెనకాతలు వచ్చాయి. అదే దా ఒక్క నిమిషం రా. ఎందుకు? రారా, ఏమన్నా చేస్తావా? నేను రాంబాబు నారా, రాంబాబు సార్. రాంబాబు గారు మీరా? ఎంత భయపెట్టేశారండి, మాకు అసలే దయ్యాలంటే భయం సారు. చూసి అలా పోయించాను. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను, ఎందుకోసం చేస్తున్నాను అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు. ఒకవేళ అర్థం కాలేదు అనుకోండి, అర్థమైనట్టు చెప్పండి. నువ్వేంట్రా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? పిల్ల నోట్లు ఎట్టుకుంటున్నా. దాక్కడికి రా. ఏటా? మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ మొక్క అది చెప్పిద్ది అనుకుంటే నువ్వు చెప్పి చచ్చావేటా? అయినా నేను నీకు లొంగనరా. టైం వస్తే ఎట్టకైనా లొంగాల్సిందే. ఓరు నీ యాసాలో నువ్వే కాదు, నీ మాట కూడా తేడకుందా? నువ్వు ఉండరా. సరే ఇదేట్రా? కర్ర. అదే బిళ్ళ. చూపించు, కర్రకు చూపించు. బిల్ల కర్రతో సాచి కొట్టిననుకో బిల్ల ఎగిరిపోద్ది. సంవత్సరం అవుతుంది ఎత్తుక్కోడానికి. ఎల్లా సరాకు వచ్చేస్తుంది. సార్ మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడుగు. మీరొక్కరే ధైర్యంగా అడవంతా తిరుగుతుంటారు కదా, మీకు దొంగలన్నా దెయ్యాలన్నా భయం లేదా సార్? భయమా? నాకా? అంటే అది సార్, దొంగలు చంపేస్తారు కదా. నేను డ్యూటీలో ఉంటే వాళ్ళు డ్యూటీ ఎక్కుతారే ఏంటి? అదిగోండి సార్ దొంగలు. వాళ్ళు దొంగలు కాదు, మామూలే. ఎర్రచంద్రం చెట్లు నరుకుతున్నారు సార్, వాళ్ళు దొంగలే. పట్టుకోండి సార్, వెళ్ళండి. ఆ డాన్స్ ఏంట్రా? ఏంట్రా బ్రేక్ డాన్స్ ఏంట్రా? ప్లీజ్ అన్న అన్న ఇక్కడ అన్న ఇక్కడ అన్న ఇక్కడ
భలే కొట్టారండి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం కొట్టారు సార్, సూపర్. ఇరక్కొట్టేశారు. వెళ్దామా? పదండి పదండి. బాలరాజు గారు అడవి దొంగలు కొట్టాడా? మన బాలరాజా దొంగలను కొట్టాడా? నిజమా? అబ్బో ఏం స్టైల్ కొడుతున్నావురా బాలరాజు. దొంగల్ని కొట్టడమేంటో, భయం లేకుండా నైట్ డ్యూటీలకు వెళ్ళడమేంటో నమ్మలేకపోతున్నాన్రా. సరే రే, నిన్ను తక్కువ చేసిన మావికి నువ్వే సమాధానం చెప్పి తీరాలి. చెప్తా. ఉమ్. అబ్బా వీళ్ళు చేసారేంటి? చెప్పండి అమ్మాయి. వస్తున్నా. మొత్తం తలకిందులు అయిపోన్నాం. ఆ అడివేంటో, ఆ దెయ్యాలేంటో, అవి నాకు వార్నింగ్లు ఇవ్వడమేంటో, నేను వాటికి మాట ఇవ్వడమేంటో. ఓ రాంబాబు, ఇంతలో ఎంత చేంజ్ అయిపోయావురా. ఇప్పుడు ఆ బాలరాజు గడి పెళ్లి కొప్పుకోపోతే నా పరిస్థితి ఏంటి? అవి ఖచ్చితంగా నన్ను చంపేసిన లవర్ ఇచ్చి పెళ్లి చేసేది. ఇది మాత్రం ఖాయం. దేవుడా, నువ్వే కాపాడాలి నన్ను. దేవుడంటే ఈడవుడు. అరే రాంబాబు, ఏం చేస్తున్నావురా? నేను నీ గురించి ఆలోచిస్తున్నాను రా. సరే గాని నువ్వు అర్జెంటుగా మన మామిడి తోటకొచ్చే. ఈ కన్ఫ్యూషన్ మాకొక్కడికి ఎందుకు, రాంబాబు గారికి కూడా కొంచెం ఇద్దాం. కృష్ణవేణి వసంతి, కృష్ణవేణి వసంతి. మరి బాలరాజు ఏంటి అర్జెంట్ రమ్మనువా? కృష్ణవేణి వసంతి, కృష్ణవేణి. సరే నువ్వు ఆలోచించుకోరా. అరే రే ఇట్రా. మరి లేకపోతే ఏట్రా? అది కాదురా, ఇక్కడేమో కృష్ణవేణి ప్రేమిస్తుంది, అక్కడేమో వసంతి ప్రేమిస్తుంది. ఇద్దరులో ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నువ్వు ఎక్కువ ఆలోచించుకో, వసంతరా పెళ్లి చేసుకో. అంతే అంటావా? అంతే. మరి కృష్ణవేణి ఫీల్ అవుతుంది కదరా. ఏం ఫీల్ అవుతురా? నీకు దండం పెడతాను రా బాబు, వసంతనే పెళ్లి చేసుకో. నువ్వు వసంతని పెళ్లి చేసుకోలేదు అనుకో, నేను ఫీల్ అవుతా. చేసుకోరా. లేకపోతే ఇద్దరిని చేసేసుకోనా? గుద్దనంటే మళ్ళీ వసంతని పెళ్లి చేసుకో. చేసుకుంటావా? సరేరా. ఆ కళ్ళ ఇద్దని, ఆ నిజం ఇద్దని, తెలియవులే కట్టికి.